నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సయాటికా మరియు మైగ్రేన్ సమస్యలకు పరిష్కార మార్గాలను మనకి వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ నాగేంద్ర బాబు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు టాపిక్ వచ్చి సయాటికా అండ్ మైగ్రేన్। ఫస్ట్ మనం సయాటికా గురించి మాట్లాడుకుందామండి। సయాటికా అంటే ఏంటి, సయాటికా అసలు ఎవరిలో కనిపిస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, డెఫినేషన్ పరంగా చూసుకుంటే సయాటికా అంటే ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సయాటిక్ నర్వ్। అంటే మన శరీరంలో ఉన్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నర్వ్ అనేది సయాటిక్ నర్వ్। అంటే వెన్నులో లుంబార్ రీజన్ ఒక రీజన్ ఉంటుంది, అంటే వెన్నులో కింద భాగం ఎల్ సెక్షన్ లుంబార్ రీజన్ నుంచి ఈ సయాటిక్ నర్వ్ స్టార్ట్ అవుతుంది। అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బటెక్స్, థై, కాఫ్ రీజన్, ఆ కాలు చివరి వరకు, నడుము నుంచి చివరి వరకు పాస్ అవుతూ ఉంటుంది। చాలా కారణాల వల్ల ఎప్పుడైతే ఈ సయాటిక్ నర్వ్ మూలం అన్నది ఇన్ఫ్లేమ్ అవుతుందో, అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాంటిది, అలా గురవుతుందో అప్పుడు రకరకాల సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది। ఆ కండిషన్నే సయాటికా అంటారు। అంటే సింపుల్గా చెప్పాలంటే ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సయాటిక్ నర్వ్। ఓకే, ఆ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్ కి గురవుతుంది కాబట్టి వస్తుంది। జనరల్ గా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఆ సయాటికా నర్వ్ అనేది ఒత్తుకోవడం వల్ల సయాటికా పెయిన్ వస్తుంది అంటారు కదా, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే చాలా ఉంది, డిస్క్ బల్జ్ ఒకటే కాదండి। ఇప్పుడు డిస్క్ అంటే ఏమిటి ఫస్ట్, ఇప్పుడు వెన్ను అన్నది ఒక సింగిల్ బోన్ కాదు, రకరకాల బోన్స్ యొక్క కలయిక। బోన్ కి ఆ బోన్ ని వర్టిబ్రా అని అంటారు। ఆ వర్టిబ్రాకి మధ్యలో డిస్క్ అనేది మెత్తటి కుషన్ లాంటి పదార్థం। అందుకే మనం వెన్ను వంచగలుగుతున్నాము, కొద్ది మూమెంట్ అయితే ఉంటుందో మిగతా బోన్స్ కి ఆ మూమెంట్ ఉండదు। ఈ బోన్స్ కలయిక, ఈ వర్టిబ్రాకి మధ్యన కుషన్ అయితే ఉంటుందో దాని యొక్క యూజెస్ చాలా ఉంటాయి। ఏమిటి, మనం కూర్చున్నప్పుడు, పరిగెత్తినప్పుడు, లేదంటే జర్నీ చేసినప్పుడు ఒత్తిడి పడకుండా, రాపిడ్ లేకుండా వెర్టిబ్రాకి మధ్యలో మెత్తటి పదార్థం, అంటే ఒక స్పాంజ్ లాగా, ఒక వెహికల్ కి స్పీడ్ బ్రేకర్స్ ఎలా అయితే ఉంటాయో, అంటే స్పీడ్ బ్రేకర్ కాదు, షాక్ అబ్జార్బర్స్ ఎలా అయితే ఉంటాయో అలా వెన్నులో వెర్టిబ్రాకి మధ్యలో ఈ డిస్క్ అనేది అలా షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది అనమాట। అలా లుంబార్ రీజన్ లో ఉండే ఈ డిస్కులు, అంటే L1, L2 మధ్యలో ఉండేది ఒక డిస్క్, అలా L2, L3 మధ్యన ఒక డిస్క్, ఇలా ఈ డిస్కులు ఏవైతే ఉంటాయో ఈ డిస్కులు కొన్ని కారణాల చేత బల్జ్ కానీ, లేదా ప్రొట్రూజన్ కానీ, లేదా హెర్నియేషన్ కానీ ఇలా గురవుతుంది। ఎందుకు గురవుతుంది అంటే మీరు గమనిస్తే మాక్సిమం ఒత్తిడి వెన్నులో పడేది నడుము మీదే, హైయెస్ట్ వెయిట్, మనం బరువు మోసినా, పరిగెత్తిన, నుంచున్న, కింద నుంచి బరువులు మోసినా, జర్నీస్ చేసినా, ఏం చేసినా సరే మాక్సిమం ఒత్తిడి పడేది లుంబార్ రీజన్ లోనే, అవే హైయెస్ట్ లోడ్ తీసుకుంటూ ఉంటాయి। మెడ కూడా తీసుకునేది, మెడ కంటే ఎక్కువ ఇది తీసుకుంటూ ఉంటుంది। ఇలా రకరకాల రీజన్స్ వలన, యాక్సిడెంట్ వలన కావచ్చు, ప్రొలాంగ్డ్ జర్నీస్ వలన కావచ్చు, లేదంటే కింద నుంచి సడన్ గా బరువులు మోయడం వల్ల కావచ్చు, ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ డిస్క్ అనేది కొంచెం పక్క జరుగుతుంది, లేదా పక్క వస్తుంది, లేదా హెర్నియేట్ అవుతుంది, అంటే చాలా ఎక్కువ బాగా ముందుకు రావడం। ఇలా ముందుకు వచ్చి ఆ పక్కనే ఉండే సయాటిక్ నర్వ్ అయితే ఉంటుందో, మూలం అయితే ఉంటుందో దాన్ని బల్జ్ చేస్తుంది, దాన్ని పించ్ చేస్తూ ఉంటుంది, అట్లా టచ్ చేయడం కావచ్చు, ఒత్తిడికి గురి చేయడం కావచ్చు। అలా గురి చేసినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట। అలా దీర్ఘకాలంగా స్లోగా సయాటికా అన్నది డెవలప్ అవుతుంది। డిస్క్ తోనే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వర్టిబ్రా ఏదైతే ఉందో బోన్ టిష్యూ, అది కూడా దాని ఎడ్జెస్ లో బోనీ ఆస్టియోఫైట్స్ అంటారు, అంటే ఎడ్జెస్ లో కొంచెం బోన్ ఎక్స్ట్రా పెరగడం, ఇలా పెరగడం వల్ల కూడా కొన్నిసార్లు సయాటిక్ నర్వ్ మూలం మీద ఒత్తిడి పడుతుంది। ఇది కూడా ఒక రీజన్। ఓకే, సో ఈ రెండు రీజన్స్ అంటారు, ఇంకేమైనా ఉంటాయా? మెయిన్ గా ఈ రెండు రీజన్స్ అండి। కారణాలు ఇప్పుడు పాత రోజుల్లో అంటే టిపికల్ గా ఓల్డ్ ఏజ్ లో వచ్చేవి, ఓల్డ్ ఏజ్ లో వచ్చే డీజనరేషన్, అంటే సహజంగా మోకాలు అరుగుదల లాగే వెన్నులో వచ్చే అరుగుదల వలన సయాటికా వస్తుంది। కానీ ప్రస్తుతం నవ్వేడేస్ ఏమిటి అంటే 20 ఏజ్ నుంచి ఎనీ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే సయాటికా కావచ్చు, సర్వికల్ స్పాండిలైటిస్, ఇలా రకరకాల స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి। దానికి రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్స్। ఓకే, మరి చిన్న పిల్లలు కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటారు, గెంతుతూ ఉంటారు, వాళ్ళు అంటే సర్టెన్ ఒక ప్లేస్ లో ఉండరు వాళ్ళు, సో వాళ్ళకి కూడా సయాటికా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పోస్చర్, కూర్చునే పోస్చర్ కానివ్వండి, లేకపోతే అవన్నీ క్లమ్జీగా ఉంటాయి కదా। ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు। యాక్చువల్లీ చిన్న పిల్లల్లో మనకంటే ఎక్కువ వంగుతారు, మనకంటే ఎక్కువ గెంతుతారు, ఇంకా ఎక్కువ ఇది చేస్తారు, అంటే పైన దూకడం కావచ్చు ఇలా చేస్తాం, కానీ వాళ్ళ సయాటికా ఎప్పుడు రాదు। ఎందుకు రాదు అంటే వాళ్ళ బై డిఫాల్ట్ హ్యూమన్ బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది వాస్తవానికి। చిన్నపిల్లలు మీరు చూసారా అంటే మన చిన్నపిల్లలు వంచాలంటే పూర్తిగా వంగిపోతారు,
కాళ్ళు మెడ కానించడం కావచ్చు, తల కానించడం కావచ్చు, ఇలా ఈజీగా చేయగలరు. ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఆ ఇంజరీ అనేది జరగదు వాళ్ళకి. ఏదైనా ఒత్తిడి జరిగినా బాడీ ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ డిస్క్ బల్జ్ అనేది జరగదు వాళ్ళల్లో. ఏజ్ పెరిగే కొద్దీ మనం ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేసుకోగలిగితే, చిన్నపిల్లలు అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో సేమ్ అలాంటి ఫ్లెక్సిబిలిటీయే మనము చిన్నప్పటి నుంచి యోగా చేస్తూ లేదంటే సన్నగా ఉంటూ లావు పెరగకుండా ఇలా రకరకాల వీటితోటి మనం ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా సయాటికా రాదు. కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ వలన, ఎక్సర్సైజ్ ఆపడం వలన లేదా రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ వలన కొన్ని రీజన్స్ వలన ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. మీరు గెంతారు, మీరు ఒక పైన దూకారు అనుకోండి, నడుము ఫ్లెక్సిబుల్ గా లేదనుకోండి, డైరెక్ట్ గా షాక్ వెన్ను తీసుకునేది. ఫ్లెక్సిబుల్ గా ఉందనుకో అంత షాక్ వెళ్ళదు. అందుకని చిన్నపిల్లలు రాదు. సహజంగా 20 తర్వాతే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది బాడీలో. మెయిన్ రీజన్స్ ఏమిటి అంటే, ఒకటి యాక్సిడెంట్స్ అండి, జనరల్లీ యాక్సిడెంట్స్. కానీ ప్రస్తుతం నా ప్రాక్టీస్ లో ఎక్కువ ఈ మధ్య చూస్తుందంటే జిమ్ చేయడం వల్ల వస్తున్న ఇంజురీస్ లేదా వెయిట్ అనేది ఎక్కువగా. జిమ్ లో ఏమిటి అంటే వాళ్ళు షార్ట్ టర్మ్ జిమ్ కోర్సెస్ అని ఉంటాయి. అంటే 3 నెలల్లో బరువు తగ్గిపోవడం, లేదా 6 నెలలు, అంటే దీర్ఘకాలికంగా చేసుకోకుండా షార్ట్ టర్మ్ లో జిమ్ చేసినప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. వర్కౌట్స్ లో ప్రాపర్ గైడెన్స్ లేకుండా డెడ్ లిఫ్ట్స్, అంటే కింద నుంచి మనం ఒలింపిక్స్ లో చూస్తూ ఉంటాం, బార్ పట్టుకొని లేపడం, 100 కిలోలు 80 కిలోలు లేపినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమిటి, నడుముకి బెల్ట్ పెట్టుకోవడము, ఒక యాంగిల్ ఉంటుంది, అది జిమ్ లో ట్రైనర్స్ ప్రాపర్ గా ట్రైన్ చేస్తేనే చేయాలి అలాంటివి. అవేం పాటించకుండా జిమ్ చేసినప్పుడు నడుము మీద ఒత్తిడి పడి డిస్క్ ఇది అవుతుంది. లేదా రోజు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీ చేసేవాళ్ళు, తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది డిస్క్ వస్తుంది. ప్రెగ్నెన్సీ ఒకటి, మగవాళ్ళలో ఒబేసిటీ, వెయిట్ పెరగడం. వీళ్ళు వాళ్ళ సంబంధం లేదండి, సంబంధం లేదు. సయాటికా ఎవరికైనా రావచ్చు, అందరికీ వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ మెయిన్ ప్రాబ్లం. కొన్నిసార్లు డిస్క్ బల్జ్ ఇప్పుడైనా సరే పెయిన్ వెంటనే చూపించదు. అదే లక్షణాలు అడుగుదాం అనుకుంటున్నాను. పెయిన్ వెంటనే చూపించదు, ఎప్పుడుకో ఒక 5-10 years తర్వాత లక్షణాలు చూపిస్తుంది. 5-10 years తర్వాత బాడీ అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. బల్జ్ అయినప్పుడు బాడీ చూపించదు, అంటే మజిల్స్ టెండన్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి, అందుకని లక్షణాలు ఏం చూపించదు. సో ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో అప్పుడు కొంతమంది వెంటనే చూపించదండి. ఇప్పుడు కొంతమంది యాక్సిడెంట్ లేదంటే స్పోర్ట్స్ ఇంజురీస్ జిమ్ లో చేయడం, ఇలా వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఇమ్మీడియట్లీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. జనరల్ గా ఎక్కువ పని చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది అనుకుంటే సయాటికా పెయిన్ అనుకోవాలి, లేకపోతే నార్మల్ నడుము నొప్పికి సయాటికాకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సయాటికాకి టిపికల్ గా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేమిటి, నడుము నొప్పి నుంచి ఏదైనా ఒక కాలులో పైనుంచి రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే జాలుగా వచ్చే నొప్పి. నడుము, తర్వాత బటెక్స్, థైస్, కాఫ్ అంటే కాలు వెనకాల భాగమే, పాదము పైనుంచి చివరి దాకా రేడియేట్ అవుతుంది పెయిన్. ఇది టిపికల్ సయాటికా లక్షణం. దీంతో పాటు కొన్నిసార్లు తిమ్మిరి అసోసియేట్ అవుతుంది, కాలు తిమ్మిరి పడ్డము, మొద్దు బారడం. ఇవి కాకుండా సయాటికా ఇంకా క్లియర్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, ఎక్కువసేపు నుంచోలేరు, ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు ఈ పెయిన్ ఉన్నప్పుడు. ఈ లక్షణాలు అసోసియేట్ అయినప్పుడు మనం 99% మనం అనలైజ్ చేసుకోవచ్చు ఇది సయాటికా పెయిన్ అని. మరి స్టార్టింగ్ స్టేజ్ లో తెలియదు అని అంటున్నారు, అంటే అప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి అందరికి కాదు, కొంతమందికి. ఇప్పుడు కొంతమంది నడుము నొప్పి స్టార్ట్ అవుతారండి. ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వస్తారు, ఒక 1 month నుంచి పెయిన్, కాళ్ళలో నొప్పి వస్తుంది అంటాం. సరే ఈ నెల క్రితం మీరు ఏం చేసినా వాళ్ళు ఏం చేసి ఉండరు, వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లో ఎలా అయితే ఉందో ఆ రెగ్యులర్ వర్కే ఉంటుంది, స్పెసిఫిక్ గా ఏం చేసి ఉండరు. కాకపోతే ఇంతకు నేను పడ్డారా అంటే చెప్తారు, ఒక 5 years బ్యాక్ చిన్న బండి మీద నుంచి పడ్డాను, లేదంటే బరువు మోసేటప్పుడు ఇది అయింది అని గుర్తు చేసుకుంటారు. అప్పుడు పెయిన్ రాదు వాళ్ళకి, ఇప్పుడు వస్తుంది ఆ పెయిన్. సో మరి కొంతమంది సయాటికా అనగా అని చెప్పి సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వెంటనే సర్జరీకి వెళ్ళటం బెటర్ అంటారా, లేకపోతే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? అంటే పెయిన్ ని బట్టి, అంటే క్రానిక్ స్టేజ్ ని బట్టి మనం వైద్యం తీసుకోవాలి కదా, ఏది ప్రిఫరబుల్ అసలు? ఓకే, 99.9% సయాటికా సర్జరీ అవసరం లేకుండా తగ్గిపోతుంది. సర్జరీ అవసరం లేకుండా తగ్గిపోతుంది. ఎవరు సర్జరీకి వెళ్ళాలి అది నేను చెప్తాను లాస్ట్ లో, టిపికల్ క్లియర్ లక్షణాలతో సహా ఏ కండిషన్ వాళ్ళ బాడీ ఎలా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు సయాటికాకి అవైలబుల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఏమిటి, ఫిజియోథెరపీ ఉంటుంది, ఆయుర్వేదిక్ థెరపీ ఉంటుంది, కొన్నిసార్లు సింపుల్ రెస్ట్ తో తగ్గిపోతుంది,
కొన్నిసార్లు ఓన్లీ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది. ఓకే, రకరకాల థెరపీస్ ఉన్నాయి. సర్జరీ ఎవరు ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, మనం కామన్గా చూస్తూ ఉంటాం నడుము నొప్పికి సర్జరీ అనేది చాలా ఈజీగా చేసేస్తున్నారు, ముఖ్యంగా ఇండియాలో కావచ్చు లేదంటే ఎక్సెట్రా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటర్నేషనల్లీ ఫాలో అయ్యే ప్రోటోకాలే చెప్తాను నేను. ఇంటర్నేషనల్గా సర్జరీ అన్నది ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు అన్నది ఒక క్రైటీరియా. ఇది నేను డిసైడ్ చేసింది కాదు, నేను చెప్తున్నది కాదు, ఇంటర్నేషనల్లీ ఫాలో అయ్యే కొన్ని ఉన్నాయి. కొన్ని ఇవి ఎప్పుడు సర్జరీ అన్నది, ఇప్పుడు సయాటికా మీకు పెయిన్ స్టార్ట్ అయింది, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కానీ అంతే తీవ్రంగా 3 నెలలకు కూడా మీకు తగ్గలేదు, ఒక 3 మంత్స్ పాటు కూడా మీకు ఆ పెయిన్ తగ్గట్లేదు, అంతే తీవ్రంగా ఉంటుంది ట్రీట్మెంట్స్ కూడా, ఒక క్రైటీరియా. ఇంకొకటి కాలు పూర్తిగా మొద్దుబారుతూ నడుస్తూ కాలు పట్టు తప్పటం. ఏది ఎఫెక్టెడ్ లెగ్ ఉంటుందో మీకు కుడి కాలుకి సయాటికా ఎఫెక్ట్ అయింది నడుము నుంచి, నొప్పి కాకుండా నడుస్తూ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చెప్పు జారిపోతుంది, నడుస్తూ కాలు పట్టు తప్పిపోతుంది, అంటే స్ట్రెంగ్త్ లేనట్లు. ఇదొక క్రైటీరియా. ఇంకొకటి తెలుసుకుందామండి, కాలర్ లైన్ లో తప్పకుండా. హలో 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 మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. పేరు చెప్పండి. గుంటూరు రామ లక్ష్మీనారాయణ అండి. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. వెన్ను చివర 2 తరాల మధ్యలో బాగా నొప్పి వస్తుందండి. అది బండి మీద నుంచి పడ్డానండి, జారాను నేటి రోడ్డు మీద. ఓకే, అప్పటి నుంచి నొప్పి బాగా వస్తుందండి. అది అప్పుడు మందులు వాడి తగ్గింది. మళ్ళీ బండి కొద్ది దూరం ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడిపినా కూడా మళ్ళీ నొప్పి వస్తుందండి. ఓకే, ఇన్సిడెంట్ జరిగి ఎంతకాలం అయిందండి? అది 3 ఏళ్ళు అయిందండి. ఓకే, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అండి. సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం లాంగ్ జర్నీ చేస్తే మీకు పెయిన్ వస్తుంది, తగ్గాలంటారా? అవునండి. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు వినండి. మళ్ళీ జ్వరం వచ్చే ముందండి తలగా బరువు సుత్తి పెట్టి కొట్టినట్టుగా ఉంటుందండి. అప్పుడు ఆ టైంలో నా వల్ల కాదండి, అసలు జ్వరం వచ్చి 2 రోజులు 3 రోజులు కాసిన తర్వాత కానీ తగ్గదండి ఆ మాడు పోటు. ఓకే అండి, ఇంకేమైనా ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్? ఇంకేం లేవండి. ఓకే, డాక్టర్ గారు చెప్తారు వినండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు మీకు నొప్పి 2 పిర్రల మధ్యలోనా అండి, నడుములోనా? నడుములో కదండి, 2 పిర్రల మధ్యలో చివరండి. అది సయాటికా అయి ఉండకపోవచ్చు, అది కాసిక్స్ పెయిన్ అయి ఉండొచ్చు అండి. ముడ్డి పూస నొప్పి అంటారు దీన్ని, కాక్సిడినియా అని కూడా అంటారు. ఎప్పుడైనా చూపించుకున్నారు ఎవరి దగ్గరైనా? హాస్పిటల్లో చూపించానండి. ఏం చెప్పారు? ఏం చెప్పాలి, తగ్గుతుంది అదే తగ్గుతుందని చెప్పని టాబ్లెట్ రాశారండి. అదే మీరు బండి మీద నుంచి పడ్డా అన్నారు కదా? అవునండి. పడినప్పుడు సడన్ గా నడుము కింద భాగం అయితే ఉంటుందో పిర్రల భాగం దగ్గర కాసిక్స్ అనే బోన్ ఉంటుంది యాక్చువల్లీ, అంటే వెన్ను చివరి పార్ట్ అది తగిలి ఉంటుంది యాక్చువల్లీ. అది కొంచెం పక్క జరగడం కావచ్చు, కొంచెం లోపల జరగడం కావచ్చు, జరిగి ఉండొచ్చు. అది సహజంగా ఉండి ఎక్స్రేలోను వాటిలో తీస్తే అర్థమవుతుంది. ఈ నొప్పిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ వస్తుంది, లేదా ఎక్కువ జర్నీ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, నుంచున్నప్పుడు పెద్దగా ఉండదు. అంతేగా? నుంచున్నప్పుడు ఉండదు, కూర్చున్నప్పుడు జర్నీ చేసినప్పుడు వస్తుంది. అంటే అది 90% కాసిక్స్ పెయిన్ అయి ఉంటుందండి. కాసిక్స్ పెయిన్ మందులు వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గినా తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి, కాసిక్స్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి మళ్ళీ థెరపీ లాగా. మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ లేదంటే ఆది డాక్టర్ని కలిస్తే బెటర్. దానికోసం మందులతో పూర్తిగా తగ్గకపోవచ్చు అది. ఓకే అండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డాక్టర్ గారి నెంబర్ స్క్రోల్ అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలవండి డైరెక్ట్గా డాక్టర్ గారిని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపురం జిల్లా. నా పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మాకు నడుము నొప్పి అప్పుడు నాడు ఫోన్ చేసిందమ్మా. ఓకే, అప్పుడు వచ్చి ఆయిల్ మీద వామును సాసులు కప్పూరం రుద్దుకోమన్నారు. ఓకే, అవి తగ్గలేదు మేడం మాకు. ఓకే, మెడ నొప్పి మీకు? మెడ కాదు, నడుము ఏమైనా అరిగిదల అయిందంట. ఓకే, సరే అండి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి? అట్లా ఏం లేదు, కాలు నొస్తా ఉంటుంది, కుడి కాలు కొంచెము. ఓకే, డాక్టర్ గారు చెప్తారు వినండి జాగ్రత్తగా. హలో హలో సార్, ఎప్పటి నుంచి ఉందమ్మా నొప్పి మీకు? అలా
నాకంతా 4 నెలల నుంచి అట్లా ఉంది. తిరుపతి వెళ్ళి చూపించుకొని వచ్చినామా. ఏం చెప్పారు వాళ్ళు మాత్రలు మింగి బెల్ట్ వేసుకోమన్నారు. ప్రాబ్లం ఏముందని చెప్పారు? అరుగుదల అయింది. ఏదండి? అరుగుదల అయింది. వెన్ను అరుగుదల అయిందని చెప్పారా? ఎంఆర్ఐ స్కాన్ అలాంటివి ఏమైనా తీసారా? ఎంఆర్ఐ స్కానింగ్ తీలే, మామూలు స్కానింగ్ తీసినారు. నడుము నుంచి కాళ్ళలోకి వస్తుంది. ఏ కాళ్ళలోకి వస్తుంది నొప్పి? అది కుడి కాళ్ళకి వచ్చిందే, కొంచెం పూస పక్కకి వెళ్ళంట. కుడి పక్క కుడి పక్క పూస పక్కకి వెళ్ళంట. ఈ పూస పక్కకి జరిగింది. పూస పక్క జరిగింది. ఓకే. కాలు తిమ్మిరి, దానివల్ల కాళ్ళు వస్తుంది. కుడి కాలు తిమ్మిరిగా ఏమైనా ఉంటుందా? తిమ్మిరిగా ఉండదు, నస్తా ఉంటుంది. మాకు కాడ నుంచి ఇట్లా కిందికి అట్లే. ఓకే. ఎక్కువ దూరం నడిస్తే ఏమైనా నొప్పి వస్తుందా? నడిస్తే ఎక్కువ దూరం నడవగలుగుతున్నా? ఎక్కువ నడిస్తే నొప్పి వస్తుంది. ఎక్కువసేపు నుంచుంటే? ఎక్కువ కూర్చుంటే నయ్యి అంతగా. నడిచినాక ఎక్కువ తిలాడితే ఒక కాళ్ళు వస్తుంది. పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? పడుకునేటప్పుడు కొంచెం జీవు ఉంటుంది. రేణీళ్ళు మాత్రం ఇంకంటే. మీ సయాటికా అయి ఉండొచ్చండి. మీది సయాటికా ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థెరపీ లాంటివి కానీ కొన్ని బలం మందులు వాడాలి, థెరపీ చేయించుకోవాలి. నొప్పి తగ్గిన తర్వాత ఎక్సర్సైజులు కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజులు ఎట్లా చేయాలయ్యా చెప్తారండి. ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి. ఒకసారి నోట్ చేసుకుని మీ రిపోర్ట్స్ అన్ని తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు? మండపేట నుంచి అండి. ఇలా తూర్పుగోదావరి జిల్లా మండపేట. లక్ష్మి గారు చెప్పండి అండి, ప్రాబ్లం ఏంటో. ఇలాగా మా తమ్ముడు గారు బాగోలేదండి. ఇలా కాలు చేయాలి ఆగేసిందండి. ఫస్ట్ గుంట బీపీ పెరిగిపోయిందండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. కోమాలకు వెళ్ళిపోయారండి. కుప్పకూలిపోయారండి. బీపీ పెరిగిపోయి కోమాలకు పోయారండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి కోమాలో ఉంటున్నారండి? వచ్చారండి కోమాల నుంచి ఒక 12 రోజులకి వచ్చారండి. ఓకే. కాలు చెయ్య మాట రావట్లేదండి. ఓకే అండి, ఏం చెప్పారు డాక్టర్స్? బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారేమన్నా? బ్రెయిన్ స్ట్రోక్ లేదండి. ఐబీపీ పెరిగిపోయిందంటే లోపల బ్రెయిన్ లో నరం చిట్లిపోయిందంటండి. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే? ఇప్పుడు మాట వచ్చి ఇలా కాలు చేయొచ్చు, ఇలా చూడమని కొంచెం డాక్టర్ గారు ఏమైనా సలహాలు ఇస్తారు. ఎంతకాలం అయిందమ్మా వచ్చి? స్ట్రోక్ వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిందండి. 7 సంవత్సరాలు అయింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత అప్పుడు థెరపీ లాంటివి చేయించలేదా? ఫిజియోథెరపీ లాంటివి చేయించేవండి. ఇది వెంటనే చేయించారా? చేయించామండి. సాయి హాస్పిటల్ రాజమండ్రి. నెలలు ఉండిపోయామండి. కోమాలో నుంచి వచ్చారు బయటికి. కోమాలో ఎంతకాలం ఉన్నారు వారు? 12 రోజులు ఉండిపోయారండి. 12 రోజులు. ఎంత వయసు ఎంతండి అప్పుడు పేషెంట్ కి? ఇప్పుడు 38 సంవత్సరాలండి. 35 గాని 38 గాని 38. ఓకే, అప్పుడు బీపీ మందులు వాడట్లేదా? అతను బీపీ కట్ట ఏమీ లేదండి. మా నాన్నగారిని కాల్ చేయబోతుందని అర్జెంట్ గా ఆపరేషన్ తీసుకెళ్లారండి. ఓకే. తీసుకెళ్లి మా నాన్నగారి గురించి డాక్టర్ గారితో మాట్లాడుతుండగా బీపీ పెరిగిపోయిందంటండి. ఐబీపీ. ఓకే, ఇప్పుడు కాలు చెయ్యి బానే ఉంది కానీ మాట ఇంకా రాలేదు. మాట రాలేదండి. రావట్లేదండి. మాట రావట్లేదు. కొద్దిగా వాకింగ్ చేస్తున్నారండి కాలుతోటి. ఓకే, మండపేట అన్నారు కదా మీరు? మండపేట. ఆయుర్వేదిక్ థెరపీలు ఎప్పుడైనా చేయించారా? పంచకర్మ థెరపీస్ అలాంటివి ఏమన్నా చేయించారా? థెరపీ చేయించారండి. ఫిజియోథెరపీ కాకుండా ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడైనా చేయించారా? చేయించలేదండి. ఒకసారి చేయించండి, కలబండి ఒకసారి. సహజంగా ఇలాంటి కండిషన్స్ లో వచ్చిన వెంటనే చేస్తే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. టైం లేట్ అయ్యే కొద్దీ చాలా కష్టంగా ఉంటుంది రిజల్ట్ రావడం. బెంగళూరు తీసుకెళ్ళమన్నారండి డాక్టర్ గారి దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళినా ఇప్పుడు ఆపరేషన్ వెంటనే అయితే చేద్దాం, ఏం చేయలేమన్నారు. రాజమండ్రిలో చేశారండి. ఓళ్ళు పెడితే 2 నిమిషాలు లోపల బ్రెయిన్ చిట్లిపోయి ఇదంతా బ్రెయిన్ నిండా మొత్తం బ్లడ్ అయిపోయి లాగారని చూపుల ద్వారా ఆపరేషన్ చేయకుండా. ఓకే, లక్ష్మి గారు ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ నోట్ చేసుకుని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ గా రిపోర్ట్స్ ని పేషెంట్ ని డాక్టర్ గారికి చూపిస్తే గనుక ఆయుర్వేదిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బెటర్ కదా? ఎక్కడికి రమ్మంటారండి? ఒకసారి డాక్టర్ గారి నెంబర్ కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి డిస్ప్లేలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు భారత. భారత. హలో,
భారత అమ్మ. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు 30 సంవత్సరాల కింద, ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు ఉంటాయి. నా కొడుకు 7 నెలలు కడుతుండగా ఒకసారి మా ఆయన బాగా తాగి వచ్చి నేలకు కొట్టిండు. అప్పుడొక డిస్క్ అయిందని అన్నారు డాక్టర్లు. మళ్ళా మొన్న 2 సంవత్సరాల కింద మళ్ళీ ఒకసారి నేలకు కొట్టిండు. తాగితే ఆయన కొట్టాడు. ఓకే. 2 సార్లు డిస్క్, 2 కాళ్ళు ఎక్కువసేపు నిలబడరాదు, నడవరాదు, మొద్దు బారిపోతున్నాయి సార్. కాళ్ళు మొద్దు బారుతున్నాయండి? ఈ తొడలు 2 మొద్దు బారిపోయి స్పర్శ లేకుండా అవుతుంది. ఎక్కడ ఉంటారు మీరు? మాది జైత్యాల దగ్గర. చూయించుకున్నారా డాక్టర్ దగ్గరలో? చూపించుకుంటే వంగి పని చేయకమని అన్నారు, బరువులు ఎత్తద్దని అన్నారు. మరి తీసుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటూ బరువు ఎత్తకుండా ఉంటున్నారా మరి మీరు? ఇక ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే బరువులు ఏం లేవటం, కానీ ఇల్లు ఊడవడము ఇట్లా పడుతూ ఉంటాయి. బలం మందులు వాడడము, రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం, బలం మందులు వాడడం ఇంపార్టెంట్. స్కానింగ్ లాంటివి ఏమైనా చేశారా? స్కానింగ్ లాంటివి ఏమైనా చేశారా? తీసిర్రు. కలవండి ఒక్కసారి, లేదంటే ఫోన్లో కాంటాక్ట్లో అవ్వండి. ఒకసారి చూస్తే ఆ రిపోర్ట్లన్నీ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సార్ మీరు ఎక్కడ ఉంటారు? గుంటూరు అండి. గుంటూరు, హైదరాబాదు, పాలకొల్లు. గుంటూరు, హైదరాబాద్ అయితే రావచ్చు. ఓకే అండి, నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి నోట్ చేసుకోండి డాక్టర్ గారిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు పిడుగురాల మండలం జానపాడ్ అండి. నా పేరు నారాయణమ్మ. ఓకే నారాయణమ్మ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పమ్మా, మాట్లాడండి. 2 చెవులు నొప్పులండి, దిమ్ముగా ఉంటాయి. పెద్ద నొప్పి ఉండు, దిమ్ముగా ఉంటుంది. ఫోన్ మాట్లాడితే ఇంకొకరు ఎక్కువగా ఉంటుంది. వెనక మాడంత ఎల్లు కొనుక్కుంటే వెనక మాడంత తలకాయ నొప్పి, మోకాళ్ళ నొప్పులండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 50 అండి. 50 సంవత్సరాలు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? పొలం పనేనమ్మా, గేదెలను పొలం పని. ఓకే అండి, సరే డాక్టర్ గారు చెప్తారు వినండి. చెవులో శబ్దం ఏమైనా ఉంటుందండి? చెవులో శబ్దం? చెవు ఒకసారి దర్శనం బాగా తీసి వస్తుందని ఆపరేషన్ చేయించుకున్న కాటూరులో. ఏ చెవమ్మా? 3 ఏళ్ళు అయింది చేయించుకుంటే తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఈ చెవు ఆ చెవు 2 చెవులు దిమ్ముగా ఉంటుంటాయండి. ఓకే. కళ్ళు తిరగడం లాంటివి ఏమైనా ఉందా? కళ్ళు తిరగటం లేదు. అదేం లేదు. తలకాయ దిమ్ము బాగా. తలకాయ ఒకసారి వచ్చింది కళ్ళు తిరగటం, మంచం తిరగటం, అట్లా వస్తే పిడుగురాళ్ళు వెళ్ళి చూసుకున్నాను, తగ్గింది. ఇంక ఇప్పుడే లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ చెవికి ఎక్కడ చూయించుకున్నారా? మళ్ళీ ఇంకెక్కడ చూపించుకోలేదు. పిడుగురాళ్ళ నర్సాపేట వెళ్ళి అన్నప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కుదిరిందో లేదని వాళ్ళు కూడా చూసి బాగుందమ్మా, బాగా కుదిరింది, ప్రాబ్లం లేదు, బాగుందని చెప్పాడు ప్రైవేట్ డాక్టర్ గారు. ఓకే ఓకే. బిల్వాది తైలం అని డ్రాప్స్ ఉంటాయమ్మా, చెవి డ్రాప్లు ఉంటాయి, బిల్వాది తైలం అని. అది 2 చుక్కలు చెవుల్లో వేసుకొని చూడండి, ఒక 15 రోజుల నుంచి 20 రోజులు. దాదాపు దాంతోనే తగ్గిపోతుంది అది. వెనక మాడు కూడా తగ్గుతుంది. మాడు అంటే ఒకసారి బండి మీద పోతా కింద పడ్డా, రోడ్డు మీద బాగా పుట్టుకుంది. అయినా దాన్ని మళ్ళీ నేను గుంటూరు పోయి స్కానింగ్ తీయించుకున్నా, ప్రాబ్లం ఏం లేదన్నా. ఓకే, ప్రాబ్లం లేదు కాబట్టి వదిలేసేయండి. ఈ చెవిది ఫస్ట్ ఇది చేయండి, నేను చెప్పింది ఫస్ట్ చెవిది, దాని తర్వాత మిగతావి చూడొచ్చు. ఏంటిదండి? బిల్వాది తైలం అని ఉంటుంది. బిల్వాది రాసుకోండి ఎక్కడన్నా. బిల్వాది తైలం. అవునమ్మా. రోజు ఒకసారి వేసుకోమంటారా? 2 సార్లు 2 చుక్కలు 2 చెవుల్లో. సరే సరే. మీకు ఏదైనా డౌట్ ఉంటే లక్ష్మి గారు డిస్ప్లే అవుతుంది డాక్టర్ గారి నెంబర్, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? సత్యప్రియ మేడం. సత్యప్రియ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. హలో, చెప్పండి అమ్మా. సార్, మా బావగారికి బ్యాక్ సైడ్ బెల్ట్ పెట్టుకుంటారు కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి
కింద కాళ్ళ వరకు బ్యాక్ పెయిన్ సార్ బాగా. 2 కాళ్ళా అండి, ఒక కాలా? బ్యాక్ పెయిన్ సార్, స్పైన్ దగ్గర చివర్ అక్కడ. ఓకే. ఆ బెల్ట్ అదే స్పైన్ దగ్గర అది సాఫ్ట్వేర్ కూర్చొని ఉంటారు. ఓకే. అది నవిలేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఓకే. అది కొంచెం ఎక్కువ అండి. సో దానికి అసలు ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి? ఏజ్ ఎంత అండి? 39 సార్. వెయిట్ ఎంత ఉంటారు? 85 ఉంటారు సార్. ఓకే. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా? లేదు సార్. ఓకే. ఎక్సర్సైజ్ ఒక్కటి చేస్తే సరిపోతుందండి. ఇది పోస్టరల్ పెయిన్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ అన్నారు కదా మీరు? అవును సార్. అంటే అవర్స్ టుగెదర్ అట్లా కూర్చొని చేస్తున్నప్పుడు పోస్టర్ కరెక్షన్ అయితే చేసుకోవాలి. అంటే ఎంత హైట్లో కూర్చుంటున్నాము, హిప్స్ నీస్ ఒకే లెవెల్లో ఉన్నాయా, కంప్యూటర్ హైట్, దీని ప్రకారం పోస్టర్ కరెక్షన్ చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని అంటాం. అంటే బ్యాక్, మిడ్ స్పైన్, మెడ, ఇవి బలం ఇచ్చే ఎక్సర్సైజులు ఉంటాయి కొన్ని. 5 నిమిషాలు ఇప్పుడు అంతకంటే ఎక్కువ టైం పట్టదు మీకు డైలీ. ఓకే. అంతసేపు కూర్చున్నప్పుడు గ్యారంటీ చాలా మందికి పెయిన్స్ వస్తాయి. ఆ రాకుండా ఉండాలంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సింపుల్ ఆయిల్ మసాజ్ చేయించుకోండి ఇంట్లోనే. ఏదన్నా నార్మల్ మహానారాయణ తైలం ఏదో ఒకటి తైలంతో మసాజ్ చేసుకుని ఎక్సర్సైజ్ తోటి 90% పెయిన్ తగ్గిపోతుందండి. ఓకే. ఒకసారి మిమ్మల్ని కలవాలంటే గుంటూరు రావచ్చా సార్? గుంటూరు అయినా పర్లేదు, హైదరాబాద్ అయినా పర్లేదు, పాలకొల్లు అయినా పర్లేదు. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి, మేలచెరువు మండలం. ఓకే, పేరు చెప్పండి. మీ పేరు? నరసింహారావు. నరసింహారావు. ఓకే అండి, సరే ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నడుము నుంచి మెడ వరకు నొప్పి లేస్తుంది మేడం, బండి తోలినా కూడా బాగా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం. మీ ఏజ్? 35 ఉంటుంది మేడం. 35 years. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు వినండి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అదే మేడం. ఓకే అండి. మెడ నుంచి నడుము వరకు, నడుము నుంచి మెడ వరకు నొప్పి? నడుము నుంచి మెడ వరకు మేడం. నడుము నుంచి మెడ వరకు నొప్పి. రెస్ట్ లో ఉన్నప్పుడు తగ్గుతుందా అండి? కొద్దిగా మామూలుగా ఉంటుంది. రెస్ట్ లో ఉన్నప్పుడు. ఇలా బండి నడిపినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ పని వ్యవసాయం పనులు ఇవి కాకుండా ఎక్సర్సైజ్లు ఇంకేమైనా చేస్తుంటారా ఉదయం? సరే, సూర్య నమస్కారాలు చేయండి ఫస్ట్. సూర్య నమస్కారాలు ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆసనాలు ఉంటాయి కొన్ని. ఆ ఆసనాల్లో వెన్ను బాగా స్ట్రెచ్ అయ్యిద్ది బాగా. మీకు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తున్న పెయిన్ అయి ఉండొచ్చు ఇది. సూర్య నమస్కారాలు చేయండి చాలా. ఏదండి? కాళ్ళలోకి వస్తుంది, నరంలోకి. ఏ కాళ్ళలోకి వస్తుంది? బాగా. ఏ కాళ్ళలోకి వస్తుంది? ఎడం కాళ్ళలోకి. ఎడం కాలు. తిమ్మిరి ఏమైనా ఉందండి ఎడం కాలు? తిమ్మిరేం లేదు, పుట్టి నొప్పే. ఎందరూ నడవగలుగుతున్నారు? మంచి నడవగలుగుతున్నాను. నడవడానికి ఇబ్బంది ఏం లేదండి? ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఏమైనా చూయించుకున్నారా మరి డాక్టర్ దగ్గరలో? ఈ నడుము నొప్పే చూపిస్తే మందులు వాడమన్నారు. మందులు కాకుండా అసలు ప్రాబ్లం ఏమని చెప్పారు? స్కానింగ్ అని తీసారా? L4 L5 అక్కడ జరిగిందన్నారు. చేయించారా స్కానింగ్? MRI తీపిస్తే గ్యాప్ వచ్చింది అన్నట్టు. ఓకే ఓకే. L4 L5 ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, ఆయుర్వేదిక్ థెరపీస్ కొన్ని అవసరం మీకు. అవి చేయించుకొని తర్వాత రెస్ట్, తర్వాత ఎక్సర్సైజులు ఈ చేయించుకున్న తర్వాతే తగ్గిద్ది బాగా. ఈ నొప్పితో పాటు మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే త్వరగా తగ్గకపోవచ్చు. అది సరే. ఏదండి? దీనివల్ల ఏమన్నా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రోగ్రెస్ అంటే నొప్పి పెరగచ్చు కదా. ట్రీట్మెంట్ చేయించకుండా మీరు పనులు చేసుకుంటూ ఉంటే నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది.
వచ్చేస్తాను. ఓకే ఇంకా నొప్పి పెరగకుండా ఉండాలి, ఇక్కడతో స్టాప్ అయిపోవాలి అనుకుంటే కనుక డాక్టర్ గారి నెంబర్ స్క్రోల్ అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి ఒకసారి. సో ఆయుర్వేదిక్ థెరపీస్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు ఇప్పుడు ఈ కాలర్స్ చెప్తున్నారు మాకు ఇలా నడుము నొప్పి ఉంటుంది, లేకపోతే సయాటికా పెయిన్ ఉంటుంది అని చెప్పేసి, హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? వెంటనే హాస్పిటల్కి రావడానికి కుదరకపోవచ్చు, సో కొంచెం సయాటికా స్టార్ట్ అయ్యింది, పెయిన్ స్టార్ట్ అయ్యింది, సరే సర్జరీ గురించి మనం మాట్లాడుకుందాం, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు హోమ్ రెమెడీస్ ఏదైనా ఉంటే చెప్తారా? హోమ్ రెమెడీ, సింగిల్ హోమ్ రెమెడీ ఏమిటంటే రెస్ట్. ఒక సయాటికా పెయిన్ కానీ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు, ఒక నర్వ్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఏమిటి మన దగ్గర ఉన్నది ఏమిటంటే రెస్ట్. ఫస్ట్ అన్ని పనులు ఆపేసి ఒక చెక్క మంచం మీద పరుపు తీసేసి బొంత వేసుకొని కదలకుండా పడుకోవడం ఒక వారం రోజులు. తినడానికి బాత్రూమ్ తప్పితే లెగవకూడదు, పడుకొనే ఉంటే దాదాపు సివియరిటీ ఆఫ్ పెయిన్ తగ్గిపోతుంది ఫస్ట్. దాని తర్వాత 1 వీక్ తీసుకున్నారు, అలానే రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళ డే టు లైఫ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ పెయిన్ వచ్చింది. అలా చేయకూడదు. అంటే ఇప్పుడు చూడండి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు సొల్యూషన్ ఏమిటి అంటే ఆయుర్వేదిక్ థెరపీస్ కావచ్చు, పంచకర్మ థెరపీస్ కావచ్చు, పెయిన్ కిల్లర్, ఇలా రకరకాల థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్కి ముందు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ మాత్రమే ఈ రెస్ట్. కొన్నిసార్లు ఓన్లీ రెస్ట్ తోటి థెరపీస్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కొన్నిసార్లు రెస్ట్ తర్వాత ఈ థెరపీస్ కూడా చేయించుకుంటే పూర్తిగా తగ్గిపోయి ఓన్లీ థెరపీస్ నొప్పి తగ్గిపోతుంది కదండి, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదా అంటే ఉంటుంది, గ్యారంటీ. మీరు సర్జరీ చేయించుకున్నా ఉంటుంది, మీరు ఆయుర్వేదిక్ థెరపీస్ చేయించుకున్నా ఉంటుంది, ఏది చేయించుకున్నా సరే మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిపీట్ అయ్యే అవకాశం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీకు జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ జ్వరం రాదా? వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి బ్యాక్టీరియా తగలొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, చల్లటి గాలికి వెళ్ళొచ్చు, ఇలా కొన్ని రోజులు జ్వరం వస్తుంది కదా. అట్లాగే నడుము నొప్పి కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవకాశం కొంచెం ఉంటుంది, కానీ దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్యాప్ ఉంటుందా? ఉంటుంది. ఒక 6 months 1 year. ఇప్పుడు చూడండి, మేము థెరపీస్ చేస్తాము, కొన్నిసార్లు 90% వాళ్ళు మళ్ళీ రారు, అంటే పెయిన్ తోటి మళ్ళీ రారు, తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోయిన తర్వాత స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంటే బలం తెచ్చుకోవడం నడుంకి. ఇప్పుడు నడుం దగ్గర ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో, అంటే మజిల్స్, ఇవి టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంథన్ చేస్తున్నారు అనుకోండి బాగా, నడుం మీద ఒత్తిడి తగ్గిద్ది. ఇవి మళ్ళీ అలాగే మెయింటైన్ చేసుకున్నాడు, వీక్ గా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ వెన్ను మీద ఒత్తిడి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది వాళ్ళు చేసే రెగ్యులర్ పనులతోటి. అలా ఒత్తిడి ఎక్కువ పడకుండా ఉండాలంటే ఈ స్ట్రెంథన్ చేసుకోవాలి బాగా. ఈ స్ట్రెంథన్ చేసుకుంటే వెన్ను మీద ఒత్తిడి తగ్గిద్ది, అప్పుడు రిపీట్ అయ్యే అవకాశం తగ్గిద్ది. ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ఇది స్ట్రెంథనింగ్ అండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే, ఇంక దేనితోనూ స్ట్రెంత్ రాదు. ఫుడ్ తీసుకునే ఫుడ్ ద్వారా విటమిన్స్ వేరు, ఈ బలం వేరు. ఒక టార్గెటెడ్ గా మజిల్కి, ఇప్పుడు చూడండి ఇక్కడ మాత్రం స్ట్రెంత్ రావాలంటే ఏం చేయాలి? మీరు తింటే అవ్వదు, దీనికి ఎక్సర్సైజ్ పడాలి, దీని మీద క్రమబద్ధంగా ఒక ఒత్తిడి పడాలి, అప్పుడు దీనికి స్ట్రెంత్ వస్తుంది. అట్లా నడుంకి స్ట్రెంత్ రావాలి అంటే నడుంకి మాత్రమే స్ట్రెంత్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేయాలి కంపల్సరీ. అంటే ఆహారము, మంచి ఆహారము, విటమిన్స్, ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం ఒక ఎత్తు, దాంతో పాటు బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా ఒక ఎత్తు, రెండు చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సయాటికా గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకున్నాం. మనం 2 ఎపిసోడ్లో అసలు సర్జరీ అవసరమా, అసలు ఎవరికి సర్జరీకి వెళ్ళాలి, సయాటికాతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు సర్జరీకి వెళ్ళాలి, సర్జరీని స్కిప్ చేసి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందామండి. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.